అంటే చాలామంది ఏం చేస్తారంటే హస్బెండ్ తన ఇన్కమ్‌ని భార్య అకౌంట్‌లో వేసి, భార్య పేరు మీదుగా చెక్ ఇచ్చి, భార్య పేరు మీదుగా లావాదేవీ చేశారు. అంటే ఇన్కమ్ ఆ ముందు రోజు నాడో లేకపోతే 1 మంత్ బిఫోర్ 1 ఇయర్ బ్యాకో ఎప్పుడైనాను ఆ ఇన్కమ్ ₹10,00,000 ట్రాన్సాక్షను భార్య అకౌంట్‌లోకి వచ్చినట్టుగా గాని తెలిస్తే, భార్య పేరు మీదుగా చెక్ ఇచ్చినప్పుడు కూడా ఆ అమౌంట్ ₹10,00,000 ఎవరిచ్చారు? అంటే భర్త ఆ భార్య త్రూగా అమౌంట్ ఇచ్చారు కాబట్టి అది భర్త యొక్క ప్రాపర్టీ కొనుక్కున్నట్టుగా వస్తుంది తప్ప అది భార్య కొనుక్కున్నట్టుగా రాదని చెప్పి అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇదనమాట. అంటే భార్య హౌస్ వైఫ్గా ఉంది, భార్యకి ఎటువంటి ఆదాయ మార్గాలు లేదు, భార్య ఏమీ జాబ్ చేయట్లేదు, ఒక బిజినెస్ చేయట్లేదు, వ్యాపారం చేయట్లేదు, ఏమీ చేయట్లేదు భార్య, జస్ట్ సీజన్ హౌస్ వైఫ్. కానీ ఆమె పేరు మీదుగా ప్రాపర్టీ ఉంటే బినామీ చట్టాలుగా కూడా హక్కులు వచ్చి ఎంటర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బినామీలు అంతే ఏం చేస్తారంటే తన దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ ద్వారానో లేకపోతే అందరూ పనిచేస్తున్నట్టు తన ఆఫీస్ స్టాఫ్ లేకపోతే XYZ వాళ్ళ పేరు మీదుగా ఆ ప్రాపర్టీని యజమాని ఉంటాడు, ఈయన పేరు మీదుగా లావాదేవీలన్నీ కూడా అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అతని పేరు మీద జరుగుతాయి. కాబట్టి అటువంటి సందర్భాల్లో ఆ ట్రాన్సాక్షన్స్ ఎవరి త్రూగా వచ్చింది, ఆ పేమెంట్ ఎలా అందింది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఆ ప్రాపర్టీ ఆమెది కాదు, అది కుటుంబం యొక్క ఆస్తిగా పరిగణిస్తారు. అంటే ఆ కుటుంబంలో కొడుకు, కూతురు, పిల్లలు ఉంటే పిల్లలకి, భర్తకి, ఆమెకి మొత్తం అందరికీ చెందే విధంగా ఉంటుంది తప్ప కేవలం ఆమె పూర్తి హక్కుదారులు కాదు అని చెప్పి దీని మీద కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది.